తెలంగాణలో కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలైపోయాయి. ఇక హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచే పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వివరాలను నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. ఏదైతే ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు గంట నుంచి మాత్రం ఇటు సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అత్యధికంగా ఇటు పటాన్ చెరువులో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేర్లింగంపల్లిలో 5.8 సెంటీమీటర్లు, ఇక హఫీజ్పేట్, కొండాపూర్, గచ్చిబౌలిలో కూడా దాదాపు 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల అరగంట నుంచి గంట పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసినటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేసినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మనం చూడొచ్చు, సిటీలో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఏదైతే ఇటు జూబ్లీ హిల్స్ కానివ్వండి, బంజారా హిల్స్, ఫిలిం నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, యూసుఫ్ కూడా, అదేవిధంగా ఇటు ఎర్రగడ్డ, శరత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోయింది. ఇటు మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులతో సమీక్షిస్తున్నారు. సో రాగల మరో 2 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము, మొత్తం కూడా రోడ్ల మీద దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు అయితే నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు అత్యధికంగా చూసుకుంటే మాత్రము ఏదైతే పటాన్ చెరువు, ఆర్సీపురం, సంగారెడ్డిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం నమోదైంది. ఇక షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, అదేవిధంగా కూకట్పల్లిలో కూడా 4 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లిలో 5.8 సెంటీమీటర్లు, అదేవిధంగా కుత్బుల్లాపూర్లో 2 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో 3.3 సెంటీమీటర్లు, బండ్లగూడలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సిటీలో మొత్తం కూడా అంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోతే ఇటు రోడ్లన్నీ కూడా చెరువుల్లో తలపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అలాంటిది కంటిన్యూషన్గా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం కూడా ఇటు ఐటీ క్యారిడర్ లాంటి ప్రాంతాలు, ఇటు రాయదుర్గం కానివ్వండి, కాచాగూడ కానివ్వండి, దాంతోపాటు ఇటు హఫీజ్పేట్, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా దాదాపు 350 మాన్సూన్ టీమ్స్ సిద్ధం చేసి పెట్టారు. ప్రస్తుతం ఇటు మాన్సూన్ టీమ్స్, దాంతోపాటు డిజాస్టర్ టీమ్స్ కూడా పూర్తిగా అలర్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు రాత్రి నుంచి అంటే రాత్రి 9-10 గంటల నుంచి మాత్రం ఇటు సిటీలో భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం కూడా ఆ సిటీలో అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఏదైతే ఇటు మోటార్ల సహాయంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ రోడ్ల మీద నిలవకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ యంత్రాంగం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్. అంత మాట వీడియో తీయాలి, తీద్దాం. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించాయి. దీంతో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు.